తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు, సినీ కార్మికులు తమ 30% వేతనాలు పెంచితేనే పనిచేస్తామంటూ లేకపోతే షూటింగ్‌లు బంద్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఈ చర్చ నడుస్తుంది. అయితే 30% వేతనాలు పెంచేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోలేదు. నిర్మాతలు కూడా దీన్ని ఖండించారు. 30% వేతనాలు పెంచలేమని చెప్పి కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నుంచి ప్రకటన కూడా వెలువడింది. దీంతో పాటు నిర్మాతలు ఎవరైతే వ్యక్తిగతంగా సినీ కార్మిక సంఘాల నాయకులతో గానీ, యూనియన్‌లకు సంబంధించినటువంటి వ్యక్తులతో గానీ వ్యక్తిగత సంప్రదింపులు జరపొద్దని కూడా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరు కూడా వ్యక్తిగత సంప్రదింపులు జరపొద్దని 30% వేతనాలు పెంచేందుకు ఒప్పుకోమని చెప్పి కూడా ఫిల్మ్ ఛాంబర్ చెప్పింది. అయితే ఈరోజు శనివారం మధ్యాహ్నం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఫెడరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఏవైతే కార్మికులు ఉన్నారో, కార్మిక సంఘాల నాయకులు మరోసారి సమావేశమయ్యారు. తర్వాతి కార్యాచరణను అయితే ఎవరైతే నిర్మాతలు తమ డిమాండ్లు అంగీకరించకపోతే వరుస ర్యాలీలు చేపట్టడం, షూటింగ్స్‌ని బంద్ చేయడం ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు వాళ్ళు దానికోసం మరోసారి సమావేశమయ్యారు. వీటిపై నిర్ణయం తీసుకునేందుకు అయితే ఈరోజు సాయంత్రం సినీ నిర్మాతలు నాగవంశీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ, రంజిత్ మూవీస్ దామోదర ప్రసాద్, రాధామోహన్, కేకే రాధామోహన్, మైత్రి మూవీస్ నుంచి నిర్మాతలు నవీన్, మైత్రి సీఈఓ చెర్రీ వీరంతా వచ్చారు. మరోసారి సాయంత్రం సినీ కార్మికులతో వాళ్ళు మాట్లాడారు. నిర్మాతల తరపు నుంచి 4 డిమాండ్లను వాళ్ళ ముందు ఉంచినట్టు రంజిత్ మూవీస్ అధినేత దామోదర ప్రసాద్ చెప్పారు. సినీ కార్మికులకు నిర్మాతల తరపు నుంచి 4 ప్రతిపాదనలు ఉంచినట్లుగా చెప్పారు. అయితే ఎవరైతే రూ. 1000 కంటే రోజుకు రూ. 1000 కంటే తక్కువ వేతనంతో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే సినీ కార్మికులకు 3 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. 3 ఏళ్ల బాండ్ ఉంటుంది. 3 ఏళ్ల బాండ్‌కి సంబంధించి కార్మికులు 30% వేతనాలు పెంచాలని కోరుతున్నారు. అయితే నిర్మాతలు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే కార్మికుల ముందు ఉంచిన ప్రతిపాదనలు ఏంటంటే ఎవరైతే 1000 కంటే తక్కువ వేతనంతో పనిచేస్తున్న వారు ఉన్నారో వాళ్ళకి మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 5% ఇలా విడతల వారీగా 25% పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్మాతలు చెప్పారు. అదేవిధంగా 2000కు పైబడి 2000, 2000 కంటే ఎక్కువ ఉన్న రోజు వేతనం ఉన్న ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 0, మూడో సంవత్సరం 5% అంటే మొత్తం 20%. అంటే మూడేళ్ల కాంట్రాక్ట్లో 20%, 2000 కంటే ఎక్కువ వేతనం ఉన్న వారికి రోజు వేతనం ఉన్న వారికి 20% పెంచేందుకు, 2000 కంటే తక్కువ అంటే రూ. 1000 కంటే తక్కువ ఉన్న వారికి 25% 3 ఏళ్లలో విడతల వారీగా పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిర్మాతలు ఇంతకుముందే ప్రకటించారు. నాగవంశీ గాని, దామోదర ప్రసాద్ గారి వీళ్ళంతా ఇక్కడికి వచ్చి వాళ్ళ కార్మిక సంఘాల నాయకులతో చర్చించి వాళ్ళ ముందు ఈ ప్రతిపాదనలు ఉంచారు. ఈ ప్రతిపాదనలు ఒప్పుకున్నట్లయితే వీటిని పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ చెప్తోంది. అయితే దీనిపై కార్మిక సంఘాల నాయకులు ఇంకా చర్చలు జరుపుతున్నారు. ఈ డిమాండ్లకు ఒప్పుకుంటే రేపటి నుంచి షూటింగ్ సజావుగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కెమెరామెన్ కళ్యాణ్‌తో వంశీ, పల్లవి టీవీ.